భర్తతో కలిసి నిద్రించే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన విషయం. భాగ్యోదయమే కలగటం లేదా? మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడటం లేదా? మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి లేవా? ఏ పని మొదలెట్టినా కూడా ఆ పనులలో అడ్డంకులు రావటం వలన ఆ పనులు పూర్తి కావటం లేదా? ఎవరైతే మహిళలు రాత్రి తమ భర్తతో కలిసి నిద్రిస్తారో వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవటం చాలా చాలా అవసరము. అలాగే ఎవరైతే భార్యలు తమ భర్తలపై ఎప్పుడూ కోపాన్ని చూపిస్తూ ఉంటారో, కోపంతో వారి దగ్గర నిద్రిస్తారో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ ఆపకుండా చూడండి. ఒక అతను బాగా లేనివాడు, ఒకప్పటి సేటు. అతను ఇప్పుడు పేదవాడయ్యాడు అనుకుంటున్నారా? ఇదంతా ఒక భాగ్యం ఆడే ఆట. సేటు పేదవాడు అవ్వటం ఏందని అనుకుంటున్నారా? భాగ్యం ఆడే ఆట ఇది. ప్రతి వ్యక్తి జీవితంలో ఎత్తుపల్లాలు సుఖదుఖాలు అనేవి ఉంటాయి, సహజమే. అదేవిధంగా సాయిరామ్ అనే సేటు కూడా ఒకానొక సమయంలో కష్టాలు వచ్చాయి. తను ఒకప్పుడు ధనవంతుడు. తను చాలా దాన ధర్మాలు చేసేవాడు, చాలా పుణ్యాలు కూడా చేసేవాడు. అలా చేస్తూ ఉండగానే ధనాన్ని అంతా కోల్పోతాడు. అతను అలా అయ్యేసరికి అందరూ లెక్క లేకుండా ఒక పేదవాడిగా చూస్తారు. కానీ అతను చేసిన పుణ్యాలు ఏదో ఒక సమయంలో అడ్డు వస్తాయి అంటారు కదా. ఏ ఊరిలో అయితే ఈ సాయిరామ్ ఉంటున్నాడో ఆ ఊరిలో ఒకసారి మంత్రి గారు వచ్చారు. ఆ ఊరికి ఎవరైతే మంచి పనులు చేస్తారో ఈ ఊరికి వారు అవన్నీ చెప్పుకుంటే వాళ్ళకి ఏం కావాలో అవి ఇస్తాము అని దండోరా వేయించారు. ఆ దండోరాని భార్య విని సేటు భార్య సంతోషించి, ఎందుకంటే సాయిరామ్ అనే సేటు చాలా మంచి పనులు చేశాడు. ఆ దండోరా గురించి భార్య సేటుతో చెప్పింది. అది విన్న సేటు చాలా సంతోషించాడు. అలా అయితే మనకి అధిక మొత్తంలో మూల్యం వస్తుంది, మనం అన్ని మంచి పనులే చేశాం కదా అని చెప్పి భార్యాభర్త ఇద్దరు కలిసి చెప్పుకొని సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మనం చేసిన మంచి పనులు చాలానే ఉన్నాయిగా అనుకున్నారు. మరుసటి రోజు భార్య రొట్టెలు చేసి భర్తకి మూటగట్టి ఉదయాన్నే మంత్రి గారి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ మహల్ చాలా దూరంగా ఉంటుంది. రాజుగారి మహలు సగం దూరం వెళ్ళేసరికి ఈ సేటుకి ఆకలి వేసి నీరసం వచ్చింది. అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఉంటే ఆ నీడలో కూర్చొని తెచ్చుకున్న రొట్టెలు తిందాము అని అనుకుంటాడు. అంతలో ఒక ఆవు పిల్లలతో వచ్చి ఎదురుగా నిలబడింది. సేటు ఆకలి వేసినా తినకుండా ఆవు ఆకలి తెలుసుకొని గతంలో సేటు ఆవులను కూడా పెంచాడు. అందువల్ల సేటుకి ఆవుల సంగతి బాగా తెలుసు. సేటు పరిస్థితి బాగా లేకపోయినా ఆ జాలి ప్రేమ ఉన్న ఆ మనస్తత్వం మాత్రం అలానే ఉంది. తను మొదటి నుండే పరోపకారం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కాటన అతనికి ఆవుపై దయ కలిగింది. 4 రొట్టెలు తెచ్చుకున్నాడు. అందులో 2 రొట్టెలు ఆవుకు పెట్టాడు. ఒక్క క్షణంలో ఆవు రొట్టెలను తినేసింది. తన 2 దూడలకు పాలు ఇవ్వాలి కదా, ఆవుకి 2 దూడలు ఉంటాయి. ఆ 2 రొట్టెలు ఏం సరిపోతాయి అనుకొని ఆ 2 కూడా ఆవుకు పెట్టేశాడు. ఆ ఉన్న రొట్టెలు కూడా. రొట్టెలను మంత్రి గారి దగ్గరికి రొట్టెలను పెట్టేసి మంత్రి గారిని కలిసి దర్బార్లో తన పేరు చెప్పమని అడిగాడు. తను చేసిన మంచి కర్మలను గురించి చెప్పమన్నాడు మంత్రి గారు. మంత్రి గారికి నమస్కరించి తను చేసిన మంచి పనుల గురించి చెప్పటం మొదలుపెట్టాడు. నేను చాలా మంది ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని పెట్టాను, చాలా మందికి దానాలు చేశాను, చాలా తీర్థయాత్రలకు వెళ్ళాను, చాలా మంది సాధువులకు సేవలు చేశాను. అలా మంచి పనులు చెప్పిన తర్వాత సేటు ఇలా అన్నాడు, ఇవి నేను చేసిన మంచి పనులు. వీటన్నిటికీ మీరు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి అన్నాడు. మంత్రి గారు కొంచెం సేపు ఆలోచించి ఇలా అన్నాడు, ఇంకా ఏమైనా మంచి పనులు ఉంటే అవి కూడా చెప్పు అంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు చేసినవి నాకు మంచి కర్మలు లాగా అనిపించటం లేదు అంటాడు. మంత్రి గారు ఆ మాటలు విని సేటుకి చాలా ఆశ్చర్యం కలిగిద్ది. నేను ఇన్ని మంచి పనులు చేసినా కూడా ఇలా అంటున్నాడేంటి అని అనుకొని చేతులు జోడించి సేటు ఇలా అన్నాడు, నేను చేసిన మంచి పనులు మంచి కర్మలు పుణ్యకర్మలుగా అనిపించకపోయినట్టయితే నేను చేసిన మిగిలిన కర్మలను చెప్పడం వ్యర్థం అవుతుంది. నాకు సెలవివ్వండి.
నేను తిరిగి వెళ్ళిపోతాను అని రాజ్మహల్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇంతలో మంత్రి గారి దగ్గర ఉన్న ఒక వ్యక్తి మంత్రి గారితో ఒక విషయం చెప్పాడు. అది విన్న మంత్రి గారు ఆ సేటును వెనక్కి పిలిచాడు. పిలిచి, ఈరోజు నువ్వు చేసిన మంచి పని గురించి ఎందుకు చెప్పలేదు అని సేటును అడిగాడు. అప్పుడు సేటు, నేను ఈరోజు ఏ మంచి పని చెయ్యలేదు అన్నాడు. నేను మీకు ఏ విధంగా ఏ మంచి పని చేయకుండా మీకు నేను ఏ విధంగా చెబుతాను అంటాడు. అంటే మంత్రి గారు ఆ వ్యక్తిని పిలిచి, నువ్వు నాకు ఒక విషయాన్ని జరిగిందంతా చెప్పు అంటాడు. మంత్రి గారు, నేను ఏ విధంగా అయితే మీకు చెప్పానో అదే ఊరిలో నేను ఉంటాను. ఎక్కడైతే ఈ సేటు విశ్రాంతి తీసుకోవటానికి కూర్చున్నాడో అక్కడ తన దగ్గర ఉన్న ఆహారాన్ని మొత్తము ఆవుకి తినిపించాడు. తను ఏమీ తినకుండా నీరు మాత్రమే తాగి ఆకలితో ఉండిపోయాడు అని మంత్రి గారి దగ్గర ఉన్న వ్యక్తి ఈ సేటు గురించి మంత్రి గారికి చెబుతాడు. ఆ రోజు జరిగింది. అప్పుడు అర్థమైంది గురించి సేటుకి మాట్లాడుతున్నాడో అప్పుడు అర్థమైంది. అప్పుడు సేటు ఇలా అన్నాడు, జంతువులకు ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యం అవుతుంది, ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అంటాడు. అప్పుడు మంత్రి గారు సేటుతో ఇలా అన్నాడు, మా స్థానంలో ఉన్న గురువులు చెప్పిన అనుసారం ప్రకారం నేను కూడా ఈ పనులనే పుణ్యకర్మలుగా నమ్ముతున్నాను. ఆ పనులు చేసేటప్పుడు ఎవరైతే నిస్వార్థ భావంతో చేస్తారో, ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మంచి పనిని చేసి దాన్ని మర్చిపోవటం. అదే కారణం నువ్వు చేసింది. నువ్వు ఈరోజు చేసిన పనిని ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులన్నిటికన్నా కూడా ఉత్తమమైనది కూడా. అందువలననే నేను ఇచ్చే బహుమతికి నువ్వు అర్హుడివి. తర్వాత మంత్రి గారు సేటుకి తన దగ్గర ఒక గొప్ప పదవి ఇచ్చాడు. సేటు చాలా సంతోషించాడు. తను వెంటనే వెళ్ళి తన భార్యతో చెప్పుకున్నాడు, ఈరోజు మంత్రి గారు చాలా గొప్ప బహుమతి ఇచ్చారు, అలాగే నాకు గొప్ప పదవి కూడా ఇచ్చారు అని చెప్పి సంతోషంగా వెళ్ళి భార్యకు చెప్పుకుంటాడు. ఈ చేసిన పనికి భార్య చాలా సంతోషించి ఆ సేటు సేవకుడిగా మంత్రి గారి దగ్గర పని పరంగా ఉంచారు సేటుని. మంత్రి గారు ఆ చేటు పైన చాలా ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నాడు మంత్రి గారు. ఎందుకంటే మంత్రి గారికి తెలుసు సేటు చాలా బాధ్యత కలిగిన వ్యక్తి అని. ఎప్పుడు కూడా అబద్ధాన్ని చెప్పేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు. దర్బార్లో ఎటువంటి ముఖ్యమైన కార్యం జరిగినా కూడా అవన్నీ కూడా సేటుతోనే చెబుతూ ఉండేవాడు మంత్రి గారు. ఆ పనులన్నీ కూడా సేటు దగ్గరే ఉండి చాలా బాధ్యతగా చూసుకునేవాడు, చేయించేవాడు. ఒక మంత్రి గారు తన మహల్లో కూర్చొని ఉన్నాడు. అక్కడికి అదే సమయంలో ఒక సిపాయి వచ్చి మంత్రి గారితో ఇలా అన్నాడు, అయ్యా, మిమ్మల్ని కలవటానికి ఒక సాధువు వచ్చాడు అని చెప్పాడు. అప్పుడు మంత్రి గారు ఆదేశాన్ని ఇచ్చారు, వారిని గౌరవపూర్వకంగా నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు సిపాయికి. బయటకు వెళ్ళి ఆ సాధువుని గౌరవపూర్వకంగా లోపలికి తీసుకొచ్చారు. మంత్రి గారు ఆ సాధువుని గురువుగా తన మహల్లో ఉండమని చెప్పారు. అప్పుడు సాధువు రాజుగారితో ఇలా చెప్పారు, రాజా, నేను మీరు చేసే సేవాభావాలను చూసి చాలా సంతోషం అయ్యాను. అందువల్ల నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అని చెప్పాడు. ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఏ పురుషుడైనా తన భార్యతో ఎప్పుడు కూడా మంచి సంబంధాలను ఉంచుకోవాలి. ఎవరికైతే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండదో, గొడవలు జరుగుతూ ఉంటాయో, మీరు తప్పకుండా ఆ పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకోవాలి. ఎందుకంటే భార్యాభర్త మధ్య గొడవల కారణంగా ఆ ఇంట్లో పేదరికము ఇంకా దౌర్భాగ్యము నివాసం ఉంటాయి, ఎప్పుడు భార్యాభర్తలు గొడవలాడుకుంటే. అందువల్లనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావము, ప్రేమభావము ఉండటం చాలా అవసరము. ప్రతి పురుషుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చీటికి మాటికి తగాదలు పెట్టుకునే ప్రతి పురుషుడు ఎప్పుడు కూడా. అలాగే ఎవరు కూడా తన భార్యలపై కోపాన్ని చూపించి దూరంగా ఉంచకూడదు. మీరు ఈ విధంగా చేసినట్లయితే భార్య హృదయంలో ఆమె చాలా దుఃఖపడుతుంది. భార్య అంటే ఆ ఇంటి లక్ష్మిగా మన పురాణాల్లో చెప్పబడటం జరిగింది. అలాంటి లక్ష్మి దుఃఖపడినట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతులు లేకుండా, అలాగే ధనధాన్యాలు పతనానికి ప్రారంభమవుతుంది. ఆ ఇంటికి పేదరికం వస్తుంది.
ప్రతి భార్యాభర్తలు కూడా ఇద్దరు ఎప్పుడు కూడా ఒకే చోట నిద్రించాలి, కలిసి కాపురం చేయాలి. ఎందుకంటే ఒకే చోట నిద్రించటం వల్ల ఇంట్లో ధనము వైభవం అనేది పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే దానివల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెందుతుంది. ఎప్పుడైతే ఆ ఇంటి లక్ష్మి ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నత చెంది ఆ ఇంట్లో సుఖశాంతులను నింపుతుంది. ఆ మాటలు చెప్పి సాధువు రాజమహల్ నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మంత్రి గారికి భార్యతో గొడవలు జరుగుతాయి. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మంత్రి భార్య ఇద్దరు కూడా విడివిడిగా ఉండటం మొదలు పెడతారు. భార్య తన గదిలో నిద్రిస్తుంది, మంత్రి గారు ఒంటరిగా తన గదిలో నిద్రిస్తూ ఉండేవాడు. కానీ భార్య ప్రతి రాత్రి కూడా మంత్రి గారిని చూడటం కోసం ఆయన గదిలోకి వెళుతూ ఉండేది. ఆ రాజ్మహల్లోని ఒక వ్యక్తి వేషం మార్చుకొని సిపాయి రూపంలో ఆ రాజ్మహల్లో నివసిస్తూ ఉండేవాడు. ఎందుకంటే అతడు వేరే దేశ గూఢచారి. ఈ సమాచారాన్ని ఆ దేశానికి అందించడం కోసమే ఆ వ్యక్తి మారు వేషంలో అక్కడ ఉండేవాడు. ఆ వ్యక్తి వేరే దేశ గూఢచారి ఈ సమాచారాన్ని ఆ దేశానికి అందించడం కోసమే ఆ వ్యక్తి మారు వేషంలో అక్కడ ఉండేవాడు. ఆ వ్యక్తికి అర్థమైంది ఇక్కడ మంత్రికి భార్యకి మధ్య గొడవ జరుగుతుంది అని. ఆ వ్యక్తి దానివల్ల లాభాన్ని పొందాలని అనుకుంటాడు. ఈ భార్య భర్తలకి సంబంధం లేకుండా పోయిందని అనుకుంటాడు, లాభం పొందాలని. మంత్రి గారిని చంపి కూడా అనుకుంటాడు. ఒక రాత్రి అతడు మంత్రి గారిని చంపడం కోసం ఇంకా కొంతమంది సిపాయిలతో కలిసి మంత్రి గారి గదిలోకి వెళ్తాడు. ఎందుకంటే మంత్రి గారు తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడు. మంత్రి గారితో ఆయన భార్య కూడా లేదు. ఆ గూఢచారి మంత్రి గారి గదిలోకి వెళ్ళాడు. అప్పుడే భార్య మంత్రి గారిని చూసుకోవటం కోసం ఆయన గది వైపు వస్తూ ఉంది. భార్య చూసేసరికి మంత్రి గారిని చంపటం కోసం కొంతమంది ఆయన గదిలోకి వెళ్తున్నారు. వెంటనే భార్య కొంతమంది సిపాయిలను పిలిచి వాళ్ళని పట్టుకోమని చెప్పింది. ఉదయం మంత్రి గారికి ఈ విషయం అంతా కూడా తెలిసింది. అప్పుడు మంత్రి గారు భార్యకు ధన్యవాదములు తెలిపారు. అప్పుడు మంత్రి గారికి సాధువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి ఉండాలి, దానివల్ల మీ ఇంట్లో ధనధాన్యాలు పెరుగుతూ ఉంటాయి, అలాగే అందరికీ భాగ్యం కూడా మంచిగా ఉంటుంది. సరైన సమయంలో నా భార్య వారిని పట్టుకోకపోయినట్లయితే నా ప్రాణాలు ధనము రాజ్యము అన్నిటినీ కోల్పోయేవాడిని కదా. నిజంగా ఇంటికి మహిళ అనేది లక్ష్మీ స్వరూపమే. అందువల్ల ఆ లక్ష్మిని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలి. ఏ భార్య అయితే తన భర్తతో కలిసి నిద్రిస్తుందో ఆ భార్య ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. అమ్మవారి కృపతో ఆ ఇంట్లో ధనధాన్యాలతో పాటు సుఖ సంతోషాలు అన్నీ వృద్ధి చెందుతాయి అని మంత్రి అనుకుంటాడు. అలా సాధువు చెప్పిన మాటలు విని అన్ని గుర్తు చేసుకొని ఆ రోజు నుంచి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మంత్రి గారు భార్య కూడా ఒకే చోట నిద్రిస్తారు. ఒకే చోట నిద్రిస్తే లక్ష్మి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది, కరువు కాటకాలు తొలగిపోతాయి. గొడవలు లేని ఇల్లు ఎక్కడైతే ఉంటుందో భార్యాభర్తల గొడవ లేని ఇల్లు, లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ కథ ద్వారా మీకేం అర్థమైందో ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. బాయ్.